నమస్కారం. టీసీఎన్ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముస్సోరిలో జరుగుతున్న జాతీయ స్థాయి శిక్షణా తరగతులలో పాల్గొంటున్న పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. మహిళా రిజర్వేషన్ చట్టానికి మద్దతుగా నరసాపురంలో భారీ ర్యాలీ నిర్వహించిన మహిళా మోర్చా కార్యకర్తలు. ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక. అమరావతిలో జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో సభ్యునిగా పాల్గొని దస్త్రాలను పరిశీలించిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకులో ఘనంగా సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి వేడుకలు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శశి విద్యా సంస్థ ఇన్ఛార్జి నిమ్మగడ్డ. నిడదవోలు నియోజకవర్గంలో ఈ నెల 18వ తేదీన జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలి. ప్రజలకు పిలుపునిచ్చిన రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తున్న అగ్నిమాపక అధికారులు. రాజమండ్రిలో వెల్లడించిన సంబంధిత ప్రాంతీయ అధికారి స్వామి. జనగణన ప్రక్రియలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అమలాపురంలో ప్రజలకు విజ్ఞప్తి చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ద్వారకా తిరుమల చిన వెంకన్నకు 17 రోజుల్లో చేకూరిన హుండీల ఆదాయం 1,70,00,000 ప్రకటించిన ఆలయ కార్యనిర్వహణాధికారి భద్రాజీ. జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ పరిపాలనా అకాడమీ ఆధ్వర్యంలో 2026 ఏప్రిల్ 13 నుండి 17 వరకు నిర్వహిస్తున్న వర్తమాన మరియు భవిష్యత్ అవసరాల కోసం సామర్థ్యాల నిర్మాణం అనే అంశంపై ఒక వారం పాటు సాగే సేవాంతర శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో పరిపాలనా వ్యవస్థలో ఆధునిక విధానాలు, సాంకేతిక వినియోగం, ప్రజాసేవల మెరుగుదల, సమర్థవంతమైన పాలన, నాయకత్వ నైపుణ్యాల అభివృద్ధి వంటి కీలక అంశాలపై సమగ్ర శిక్షణ అందించడం జరుగుతుంది. అదేవిధంగా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పరిపాలనలో మార్పులు, సవాళ్లను ఎదుర్కొనే విధానాలు, సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ అధికారులతో కలిసి పాల్గొనడం ద్వారా ఉత్తమ పద్ధతులు, నూతన ఆలోచనలు, పరిపాలనా సంస్కరణలపై అవగాహన పెంపొందించుకునే అవకాశం లభించింది. ఈ శిక్షణ ద్వారా పొందిన విజ్ఞానం మరియు అనుభవాన్ని జిల్లా పరిపాలనలో వినియోగించి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించేందుకు దోహదపడుతోంది. రాహుల్ కుమార్ రెడ్డి తిరిగి ఈ నెల 20వ తేదీన జిల్లాకు వచ్చి వీధుల్లో పాల్గొననున్నారు. చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టానికి మద్దతుగా బీజేపీ అనుబంధ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నరసాపురంలో గురువారం మహిళలు ర్యాలీ నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ప్రదర్శన చేసి నారీమణులకు చేకూరనున్న ప్రయోజనాలను వివరిస్తూ నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ మహిళల చారిత్రక విజయాన్ని వేడుకగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జెన్జీకి అత్యంత ప్రాముఖ్యత ఉంది అనేటువంటిది గమనించాలి. ఇవాళ మీ శక్తే ఈ దేశ రాజకీయాల్లో ఎంతో ముఖ్యమైనది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మీకోసం అనేక కార్యక్రమాలు చేశారు మన నరేంద్ర మోడీ గారు. మీకోసం ఇవాళ స్కూల్స్ బదులు క్రియేటివ్ కంటెంట్ కోసం, అవి క్రియేట్ చేసుకునే వారి కోసం కంటెంట్ ల్యాబ్స్ ని పెట్టారు. మీ అందరి కోసం గర్ల్స్ హాస్టల్స్ పెడుతున్నారు. పెద్దవాళ్ళు మహిళల కోసం షీమార్ట్స్ పెడుతున్నారు. మన తల్లి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, వ్యాపారాలు చేసుకోవడం కోసం ముద్రా లోన్స్ ఇస్తున్నారు.
మనకు ఈవేళ ఉన్నటువంటి జెన్జీకి కావాల్సిన ప్రతి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని, మహిళా చెల్లెమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మీకు అనేక రకాల విద్యా సదుపాయాలు కల్పిస్తున్నటువంటి గొప్ప నాయకులు నరేంద్ర మోడీ గారు. మనందరం ఈ సందర్భంగా జెన్జీ అంతా మరొకసారి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. జెన్జీ జెన్జీ కాలేజీ పిల్లలంతా మీరందరూ ఎవరు? జెన్జీ జెన్జీ జెన్జీ. మోర్చా జిల్లా అధ్యక్షురాలు గున్నాబత్తుల సత్యవతి నాయకత్వంలో జరిగిన ఈ భారీ ర్యాలీలో పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అమరావతి వెలగపూడి అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం జరిగిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. పిఎస్సి కమిటీ సభ్యుడి హోదాలో పాల్గొన్న ఈ సమావేశంలో రవాణా, రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన ఆడిట్ అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా టెండర్ డిస్కౌంట్ మాఫీ కారణంగా జరిగిన అదనపు ఖర్చులు, రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను అధికారులు సమర్పించిన నివేదికల ఆధారంగా కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడంతో పాటు పారదర్శకంగా వినియోగించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రముఖ సంఘ సంస్కర్త, సాహితీవేత్త కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని తణుకులో గురువారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. 1848 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో ఉన్నమ్మ సుబ్బారాయుడు దంపతులకు జన్మించారు. వీరేశలింగం బాల్యం నుంచి ఆదర్శ భావాలతో అభివృద్ధి చెందారు. 19వ శతాబ్దంలో రాజ్యమేలుతున్న మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చిన్నతనం నుంచే గళం విప్పిన అభ్యుదయవాది, సనాతన కుటుంబంలో పుట్టినప్పటికీ ఆధునిక భావాలతో బాల్య వివాహాలను, సతీ సహగమనాలను, వివాహాల్లో అనుసరిస్తున్న అశాస్త్రీయ జాతకాల నమ్మకాలను, ముహూర్తాలను నిరసించారు. స్త్రీ జనోద్ధరణ కోసం సభలు, సమావేశాలు పెట్టి ప్రజలను చైతన్యపరిచారు. దీనికోసం నాటక రచనలో ప్రవేశించి రాణించారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా వీరేశలింగం పంతులు రాసిన నాటికలు అప్పట్లో ప్రజలను ఎంతో ప్రభావితం చేసేవి. అక్కడితో ఆగకుండా 1885లో వివేకవర్ధిని అనే పత్రికను స్థాపించి ఆ పత్రిక ద్వారా సంఘంలో గూడు కట్టుకున్న మూఢాచారాలను పారద్రోలేందుకు కృషి చేశారు. దాంతో ఆయన కీర్తి రాజమహేంద్రవరం దాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించింది. అదే కాలంలో కందుకూరి వీరేశలింగం పంతులకు ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. ఆనందభరితరాలైన తల్లి కుమారుడిని ఉద్యోగంలో చేర్చేందుకు మంచి రోజును నిర్ణయించారు. అయితే హేతువాద భావాలు కలిగిన వీరేశలింగం పంతులు పనిగట్టుకుని దుర్ముహూర్తం రోజున ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరి ఉత్తమ ఉపాధ్యాయునిగానే కాకుండా గొప్ప సంఘ సంస్కర్తగా దేశమంతటా పేరు తెచ్చుకున్నారు. చెడ్డ రోజు చేరొద్దని మాతృమూర్తి ఎంత చెప్పినా వినకుండా మంచి రోజులు, చెడ్డ రోజులు అనేవి ఉండవని, మనిషి బుద్ధిని బట్టి అభివృద్ధి ఉంటుందని స్పష్టం చేసి ఆచరణలో చూపెట్టిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. సమాజానికి, నాటక రంగానికి ఈయన చేసిన మేలును గుర్తించి 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కందుకూరి జన్మదినం ఏప్రిల్ 16న తెలుగు నాటక రంగ దినోత్సవంగా ప్రకటించి అమలు చేశారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని కూడా అభ్యుదయవాదులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని శశి జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో కందుకూరి జయంతిని ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ మేరకు హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆయన విగ్రహానికి సంస్థ ఇన్ఛార్జి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఇదే ప్రాంతంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన రూపకర్త కొండే నాగేశ్వరరావు, ఈ కమిటీ సభ్యులు గొల్లా శేఖర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. कंदुकूरी अमर रहे, अमर रहे, अमर रहे। ముందు డైరెక్ట్ చేసి పంపిస్తాడు ఎవరు మాట పిల్లలు కూడా
తారీఖున భారతదేశం గర్వించదగిన వ్యక్తి, మన పక్కన ఉండేటువంటి రాజమహేంద్రవరంలో ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు. పుట్టినప్పటి నుంచి చివరి దశ వరకు అనేక రకాల పోరాటాలు చేసి, మరి ముఖ్యంగా స్త్రీలకు ఆ రోజుల్లో విద్య లేకపోతే విద్యను అందించేటువంటి సంఘ సంస్కర్తగా, అలాగే కుల మతాలకు అతీతంగా అందరినీ బడిలోకి రానిచ్చే పరిస్థితి లేని సందర్భంలో అన్ని కులాలని ఒక చోట చేసినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ కందుకూరి. అలాగే బాల్య వివాహాలు అనేది ఆ రోజు 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల లోపు అమ్మాయిలందరికీ అబ్బాయిలకి పెళ్లి చేసేటువంటి సందర్భం ఏదైతే ఉందో, తొందరగా వితంతులు అయ్యేటువంటి సందర్భం ఏదైతే ఉందో, అదన్నింటినీ కూడా మూఢాచారంగా గ్రహించి వితంతు వివాహాలన్నీ చేయడానికి ముందుకొచ్చి ఆయనే స్వయంగా ఒక వితంతు వివాహం చేస్తే అక్కడ ఉండేటువంటి ఆయన సామాజిక వర్గమే ఆయన వెళ్లివేసిన సందర్భం చూసినప్పుడు చాలా అయినప్పటికీ ఒంటరి పోరాటం చేసి ఉద్యమాలు చేపట్టి సమాజంలో ఈ యొక్క మూఢ ఆచారాలని తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని తణుకులో గురువారం నిర్వహించి కళాకారులను ప్రోత్సాహకులను సత్కరించి గౌరవించారు. ఇందులో భాగంగా సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో సీనియర్ సిటిజన్స్ నాయకులు ద్వారంపూడి బాపిరెడ్డి, నాటకరంగ కళాకారులు కోసూరి గాంధీలను సంస్థ అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు పద్యాలు పాడి అలరించారు. సజ్జాపురం సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు నడింపల్లి అప్పలరాజు, సిరిబోయిన సురేష్, పివిబి శేషాచార్యులు, ముద్దా మంగాయమ్మ, ముక్కామల మోహనరావు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఫోటోలు ఇంకా పన్ను మూయకూడదు, ఎవరు అందరూ చూడండి. కాగా రంగస్థల వృత్తి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో పాల్గొన్న కళాకారులందరినీ సత్కరించి ఈ దినోత్సవానికి ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు మెరల వెంకటకృష్ణారావు మాట్లాడుతూ కళాకారుల కోసం సంవత్సరంలో ఒక రోజును కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. అలాగే మంచి సమాజం కోసం తమ నటన ద్వారా కృషి చేస్తున్న వృత్తి కళాకారుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి పరిష్కారానికి ప్రయత్నించాలని కోరారు. అనంతరం కళాకారులు పద్యాలను ఆలపించి తమ ప్రతిభా పాఠవ్యాలను ప్రదర్శించారు. నీ వద్దకు వచ్చిన మామ తమ్ముని కొడుకులు సగపాలిమ్మని అటులిష్టపడవదేని 5 లిమ్మని 5గురకు ధర్మంబుగా వసంత కోయిల స్వాగతమీయగా సర్వినుత శౌర్యస్ఫూర్తి రంగాధిప కళాకారులందరూ కూడా చక్కగా మీటింగ్ పెట్టి ఒక్కసారి పూర్వీకులని అందరినీ కూడా పెద్దవాళ్ళని గొప్ప కళాకారులని స్మరించుకుని వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మేమంతా కూడా ముందుకెళ్లాలని కోరికతోటే మేము ఇక్కడ ఈ మీటింగ్ పెట్టుకోగలిగాం. ప్రభుత్వం వారికి ఒక విన్నపం, కళాకారులందరూ కూడా వృద్ధులైపోయారు, గతం వాళ్ళందరూ కూడా స్వర్గస్థులైపోయారు, దైవ సాన్నిధ్యానికి వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కూడా నాటకాలు లేక చాలా వాళ్ళు నిరుత్సాహంతో ఉన్నారు. కనుక దయచేసి ప్రభుత్వం వారు ఈ దేవస్థానాల్లో కనీసం దేవస్థానంలో అయినా కూడా ప్రోగ్రాంలు ఇప్పించి వాళ్ళకి చేయూతగా ఉంటారని, వారిని అభివృద్ధిలోకి తీసుకొస్తారని, వాళ్ళకి ఆదరణగా ఉంటారని ఆశిస్తున్నాం. అంతేకాకుండా పెద్దలందరూ కూడా అది దృష్టిలో పెట్టుకుని ఈ కళాకారులకి ప్రోత్సహించాలని, వాళ్ళకి ఏదో చేయూత ఇవ్వాలని పెన్షన్ ప్రభుత్వం వారు ఇస్తున్నారు. అది సరిపోవట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళు ఏం చేయలేరు. ఆ 4,000 వాళ్ళకేమో సరిపోవట్లేదు. కనుక ప్రభుత్వం వారు కళాకారులకు ప్రత్యేకమైన పెన్షన్ ఇస్తే బాగుంటుందని ఊహిస్తున్నాం. ప్రభుత్వం వారు మంచి మనసుతోటి, విశాలమైన మనసుతోటి వాళ్ళకి సహకరిస్తే ఎంతో బాగుంటుందని కోరి సంఘం ఉపాధ్యక్షురాలు మహంతి రమణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోశాధికారి సిద్ధరామకృష్ణ, కమిటీ సభ్యులు నాగిరెడ్డి త్రిమూర్తులు, కంటవిల్లి వెంకటేశ్వర్లు, అడ్డాల సత్యనారాయణ, గుప్తా భానుమతి, మంగినిచి నాగమణి, నక్కా రామారావు, బి చిన్ని, కరెళ్ల సరోజులు పాల్గొన్నారు.
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అపార్ట్మెంట్లలో జరిగే అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు చేపట్టవలసిన చర్యలను వివరించి అవగాహన కలిగించేందుకు తణుకు గోసరి నది ప్రక్కన ఉన్న పరిమీట వరుసలో అగ్నిమాపక సిబ్బంది ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఫైర్ జరిగినప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అజయ్ కుమార్ వివరించారు. అనంతరం సాంకేతిక ప్రదర్శన చేసి శాస్త్రీయంగా విజ్ఞానం కలిగించారు. రెండు రకాల ఫైర్స్ ఉంటాయని చెప్పాను. కిచెన్లో సిలిండర్ గ్యాస్ ఫైర్స్, రెండోది ఎలక్ట్రికల్ ఫైర్స్, రెండింటికి యూజ్ చేసి మనం ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 14 నుంచి 20th వరకు ఫైర్ సర్వీసెస్ వీక్ అనేది జరుగుతుందండి. దాంట్లో భాగంగా మేము ఆ వీక్ అంతా వివిధ ప్రిమైసెస్కి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, స్కూల్ బిల్డింగ్స్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, అట్లా వివిధ పరిసరాలకి వెళ్ళి మేము అక్కడున్న పబ్లిక్ని కానీ స్టాఫ్ని కానీ అగ్ని ప్రమాదాల గురించి వాళ్ళకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి, మన పరిసర ప్రాంతాల్లో కనుక ఒకవేళ అగ్ని ప్రమాదాలు జరిగితే మన కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి అనే దాని గురించి మేము ట్రైన్ చేస్తాం. అందులో భాగంగా ఈరోజు రెసిడెన్షియల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడున్న కామన్ ఫైర్స్ ఏం జరుగుతాయండి మీ దగ్గర? కిచెన్ ఫైర్స్, అందులో సిలిండర్ ఉంటుంది కాబట్టి గ్యాస్ ఫైర్స్ జరుగుతాయి, లేదా ఎలక్ట్రికల్ ఫైర్స్ జరుగుతాయి. మెయిన్గా ఈ రెండింటి గురించి మీకు అవగాహన కల్పించి, ఒకవేళ కనుక మీ ఇంట్లో కానీ మీ అపార్ట్మెంట్లో కానీ మీ ఫ్లోర్లో కానీ అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి ఈరోజు మీకు ఒక అవగాహన కల్పిస్తాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పరిమి వెంకన్నబాబు, పరిమి మల్లికార్జున్, అపార్ట్మెంట్ నివాసులు మద్దినపూడి ఓంకార్, చుండ్రు భాస్కర్రావు, గమిని గోపాలకృష్ణ, ఎడ్లవల్లి రామకృష్ణలు పాల్గొన్నారు. భారత సంచార నిగమ్ లిమిటెడ్ అభివృద్ధికి సర్వీసులో ఉండగా కృషి చేసిన రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకపోవడం విచారకరమని పేర్కొంటూ నిరసన వ్యక్తం చేస్తూ ఈ సంస్థ తణుకు కార్యాలయం ముందు పెన్షనర్లు గురువారం ధర్నా చేసి నినాదాలిచ్చారు. ముఖ్యంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి చెల్లించవలసిన డిఏ బకాయిలను తక్షణమే చెల్లించాలని వారు కోరారు. ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థానిక శాఖ అధ్యక్షులు అప్పలాచార్యులు, కార్యదర్శి వైవీఆర్కే మూర్తులు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు పెన్షనర్ల సంఘాలన్నీ కలిసి ఐక్య కార్యాచరణకు పిలుపునిచ్చినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే దేశంలో ఉన్న బిఎస్ఎన్ఎల్ కార్యాలయాల ముందు నిరసనలు వ్యక్తం చేసే అధికారులకు వినతి పత్రాలు అందించినట్లు వారు చెప్పారు. బాధ్యత గల భారత ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందని నమ్ముతున్నట్లు అప్పలాచార్యులు, మూర్తులు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి టి సత్యనారాయణ, సభ్యులు పాల్గొన్నారు. మెమరాండంలో ఉదయించిన పేరా 5 27/2/26 తేదీ బీపీ వారు మెమరాండంలో ఉదయించిన పేరా 5 జనవరి 1వ తేదీ 26 నుంచి కరువు బకాయిలు కాలయాపన లేకుండా చెల్లించాలి. తణుకులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి ప్రతిరోజు వచ్చే రోగుల అవసరార్థం గోకవరపు కాశీ విశ్వేశ్వరరావు అందించిన విరాళంతో కొనుగోలు చేసిన 6 సీలింగ్ ఫ్యాన్లను మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున గురువారం అందజేశారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె సాయి కిరణ్ దాతను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యురాలు, ప్రసూతి వైద్య నిపుణురాలు ఆయేషా ఖాన్ మాట్లాడుతూ పేద వర్గాలకు అండగా ఉంటున్న ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కోసం మానవతా సంస్థ ఆలోచించడం అభినందనీయమన్నారు. కాశీ విశ్వనాథ్ గారు 14,000 రూపీస్ అవుతుంది, అది ఇవాళ డొనేట్ చేయడం జరిగింది. మన హాస్పిటల్లో కూడా చిన్న చిన్న రిపేర్ వర్కులు చేయడం, పేషెంట్లకి మౌలిక సదుపాయాలు, మంచినీరు, చల్లటి నీళ్ళు కోసం వాటర్ కూలర్స్, అదే ఫ్యాన్లు అవసరం ఉన్నప్పుడు కొన్ని ఏసీలు కొనడం, పాత ఫ్యాన్లు రిపేర్ చేయించి కొత్త ఫ్యాన్లు మళ్ళీ మార్చడం, అదే కాకుండా 3rd ఫ్లోర్లో ఎండ వేడి ఎక్కువ పెరగకూడదని చెప్పేసి ఫాల్ సీలింగ్ వేయించడం,
ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఓనర్ గారు కాశీ విశ్వేశ్వరరావు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. శాసనసభ్యులు రాధాకృష్ణ గారి తరపు నుంచి, గవర్నమెంట్ హాస్పిటల్ తరపు నుంచి. సంస్థ అధ్యక్షులు కడించర్ల రాజరాజేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సాయి బాలాజీ, మానవత జిల్లా మాజీ చైర్మన్ గమ్మిరి రాంబాబు, స్థానిక మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, సభ్యులు కటారి విశ్వనాథరాజు, అక్కిన కాశీ విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, కెవి రమణమూర్తి, అడ్డగర్ల వెంకటేశ్వరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షులు వల్లూరి గంగయ్య, సభ్యులు శంకర ప్రసాద్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు ఉచిత వైద్య సేవలు అందించారు. ఇందులో భాగంగా సాయి శ్వేత డయాగ్నోస్టిక్ ల్యాబ్ సహకారంతో 49 మందికి అతి తక్కువ ఫీజుతో రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం ప్రముఖ మానసిక వైద్య నిపుణులు బంగారు రమేష్ కుమార్ నివేదికల ఆధారంగా సూచనలు, సలహాలు ఇచ్చారు. అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన సంస్థ కార్యాలయంలో ఈ సేవా కార్యక్రమానికి సభ్యులు సహకరించారు. తెలుగుదేశం పార్టీకి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళు అని ఆ పార్టీ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ అన్నారు. పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీ పదవుల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత కల్పించడం పట్ల అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నెల 20వ తేదీన పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా మాగంటి ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చే ఏ కార్యక్రమం అయినా సరే సుక్షితులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్న మేమందరం కూడా కార్యకర్తలతో సమానమే, కార్యకర్తలుగా పనిచేస్తామని చెప్పి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆదేశాలు ప్రతి ఒక్కటే కూడా తూచా తప్పకోకుండా నిర్వహిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ నెల 20వ తారీఖున మరి మన ముఖ్యమంత్రి గారు, మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మాగంటి కళ్యాణ మండపంలో పెద్ద ఎత్తున మరి మా టౌను పెంటపాడు మండలం పార్టీ అధ్యక్షులు కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, ముదునూరు సొసైటీ చైర్మన్ దాసరి అప్పన్న, ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.